Hello all, welcome to my channel Prabhu Reviews and today's our movie review Paravu. అండ్ ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే శుద్ధంగా చాలా బోర్ అయితే కొట్టేసిందని చెప్పచ్చు. ఎందుకంటే మూవీ మాత్రం అంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇది మూవీ ఇలా చెప్పలేను, జస్ట్ వెబ్ సిరీస్ ఇలా చెప్పాల్సి వస్తుంది. బట్ ఇది మాత్రం చాలా ల్యాగ్ అని చెప్పచ్చు. అండ్ అప్రాక్సిమేట్లీ ఈ సిరీస్ వచ్చేసి టోటల్లీ 4.5 hours అయితే ఉంటుంది. బట్ ఉన్న దాంట్లో కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి, కొన్ని మంచి హై ఎలిమెంట్స్ అయితే కూడా ఉన్నాయి. కొంచెం స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ ఫస్ట్ 2 to 3 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రం ఒక ఇంట్రడక్షను లేదా స్టార్టింగ్ పోర్షను లేదా అలా అందరినీ ఇంట్రడక్షన్ చేస్తూ వెళ్ళే సీన్స్ అవి కొంచెం మనకి బోర్ కొట్టినట్టు ఉంటుంది. మరీ అంత ఏముండదు ఈ మూవీలో చూసేంత అనే అంత ఇదైతే కనిపిస్తుంది. బట్ స్టిల్ మూవీ అంటే ఒక 3 episodes వదిలేసి ఒక 4 to 5 అంటే మొత్తం 7 to 8 episodes అయితే ఉన్నాయి. టోటల్లీ ఒక 3 episodes అంటే బిగినింగ్ 3 episodes చేసిన తర్వాత వచ్చే ఎపిసోడ్స్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, స్టోరీలోకి ఇన్వాల్వ్ అయితే అవుతుంది. మొత్తం ఓవరాల్గా సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పే ముందు ఇట్స్ వెరీ 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 యావరేజ్ టు అబోవ్ యావరేజ్. ఎందుకు అలా చెప్తున్నానంటే చాలా మటుకైతే ల్యాగ్ అనిపించింది, నాకు మాత్రం చాలా మటుకు ల్యాగ్ అనిపించింది. అండ్ ల్యాగ్ అనిపించడమే కాకుండా ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్, అది స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు కానీ బట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. మీరు చూడాలా చూడకూడదా అనేది ఒక మైండ్ సెట్ అయితే మీకు ఇస్తాను, తర్వాత మీ ఇష్టము. ఒక 2 to 3 episodes అయితే చాలా ల్యాగ్, చాలా బోరింగు. అంటే ఏదో అంటే స్టోరీ పాయింట్ అర్థం కాదు మనకు, అప్పుడే ఏదో ఇంట్రడక్షన్ తీసుకెళ్తూ ఉంటారు, కథ వెళ్తూ ఉంటుంది అంతేగాని ఇందులో ఏం పెద్ద హై ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో ఏం పెద్ద ఇది ఉన్నాయి అనే అంతలాగా అనిపిస్తుంది మనకి, జస్ట్ అంతే. సో ఆ విధంగా అయితే మూవీ సిరీస్ అయితే తీసుకుపోతుంది. మళ్ళీ ఒక 4th episode నుంచి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే అంటే అంత కొంచెం హై ఎలిమెంట్స్ అయితే మనకైతే కనిపిస్తాయి ఆ సిరీస్లో. సో నాకైతే ఓవరాల్గా వచ్చేసి అబోవ్ యావరేజ్ అని అయితే చెప్తాను. పర్వాలేదు, డీసెంట్గా ఉంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొన్ని మస్ట్ మార్చ్ అనే చెప్పచ్చు. కాకపోతే ఈ ల్యాగ్ సీన్స్ వల్ల చూసుండే ఒక హై ఎలిమెంట్స్ కూడా మర్చిపోయే విధంగా ఉంటాము. ఇంట్లో ఏ పని పట్టలేదు, ఖాళీగా ఉన్నాం, ఫ్రీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. నేనైతే జస్ట్ బోరింగ్గా చూసానైతే అనిపించింది నేనైతే. సో అది విషయం అయితే. సో తప్పకుండా మూవీ రివ్యూ చేయాలనే ఉద్దేశంతో అయితే చూశాను, బట్ నాకైతే స్టిల్ అంతైతే సెట్ అవ్వలేదు. మలయాళం మూవీస్ అలవాటే కానీ ఇంత ఘోరంగా తీస్తారు కొన్ని అనేసి కొన్ని చూస్తున్నప్పుడే అర్థమవుతాయి. అక్కడక్కడ కొన్ని వల్గర్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, అదైతే స్టిల్ ఇంకా ఎక్కువ ఇది తెప్పిస్తుంది. అవి ఇవి చెత్త ఏదేదో తీసుకొచ్చేసినారు. లాస్ట్కి క్లైమాక్స్కి వచ్చే కొందికి ఏదేదో తీసుకొచ్చి ఏదేదో చేయాలనుకున్నారు. బట్ ఫైనల్గా రిజల్ట్స్ మాత్రం అబోవ్ యావరేజ్ అని చెప్తాను. అండ్ ఒకవేళ మీరు చూస్తుంటే మీ రివ్యూ అండ్ మీ కామెంట్ ఏంటో నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ని అయితే నేను ముందుకు తీసుకొస్తాను. సో అండ్ నెక్స్ట్ రివ్యూతో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్, బాయ్.